భక్తులారా, ధనుర్మాసంలో ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 6వ రోజు వ్రతంలో ప్రవేశించాము. మనం ఇప్పుడే శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన ఆరగింపు పూర్తి చేశాం. ఇప్పుడు గోదాదేవి రచించి గానం చేసిన తిరుప్పావై గ్రంథం నుండి స్వామివారికి 6వ పాసురాన్ని విన్నవించుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థనా శ్లోకాలు. నీలాతుంగస్తనగిరికటీ శుద్ధముద్భోజ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శతశతసిద్ధమధ్యాపయంతి స్వాచ్ఛిష్టాయాం సంజనిగిరితం వ్యావలాత్రంచ భుక్తే గోదా తస్యై నమైకమిదం భూయయేవాస్తు భూయః శతమకమణిమాలా చారుకల్హారహస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవినిహితాభిసృగ్భిరా కృష్ణనాథ విరసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజా నమః కర్కటే పూర్వకల్పున్యాం తులసీకరణోం త్వాం పాండ్యాం విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. புள்ளும் சீம்பினகான் புலரையன் கோயிலல் வெள்ளை விளங்கி சகல் பேரும் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலையே நஞ்சொன்று கள்ளச்சகடம் கலக்கரிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொன்று முனிவர்களும் யோகிகளும் மெல்ல விளந்து அரியந்த பேரரவம் உள்ளம் புகன்று కుళిరెంబావాయ్. పక్షులన్నీ కూడా కిలకిలా రావాలు చేస్తున్నాయి. పక్షిరాజైన గరుత్మంతుడికి ప్రభు అయిన నారాయణుడి యొక్క దేవాలయం నుండి తెల్లటి శంఖధ్వని వినిపిస్తున్నది కదా. చిన్నారి కన్నయ్య మేలుకో, పూతన యొక్క విషపు చనుబాను ద్రావి వంచకుడైన శకటాసురుని చిన్ని అడుగులతోటి నుగ్గు చేసేసి క్షీరసాగరంలో శేషశయ్య మీద పడుకున్న సర్వకారుడైన నారాయణుని స్మరించేవాళ్ళు యోగాభ్యాసపరులై హృదయాల్లో నిలిచి మెల్లగా నిద్ర మేల్కొని కొలుకుచున్న హరిహరే అనే శబ్దం వీణులకు ఎందై నెమ్మదిలో చొచ్చి సుఖాన్ని చేకూరుస్తున్నది. మరి ఇక్కడి నుంచి ముఖ్యమైన గోపికలు 10 మందిని వెళ్ళనే ఆళ్వార్లు కూడా అంటారు. అమ్మవారు, వారి తండ్రి అయిన అయ్యవారు ఇద్దరు కూడా ఆళ్వార్లే. అయితే అంతకు ముందున్న 10 ఆళ్వారుల్ని లేపి వాళ్ళని ముందు పెట్టుకొని తీసుకెళ్తే కానీ ఆ భగవంతుడు కరుణించడు అనే ఉద్దేశంతో ఒక్కొక్క ఆళ్వారిని నిద్రలేపడానికి ఉద్దేశించిన పాసురాలు ఇవన్నీ. మొట్టమొదటి 5 పాసురాలు నిన్నటి వరకు చదువుకున్నాం. ఏంటంటే వ్రతం ఏమిటి, ఆ వ్రతం ఎందుకు చేయాలి, దాని ఫలితం ఏమిటి, దీనికి సంబంధించిన ఇంట్రొడక్షన్ అన్నమాట. ఈ రోజు నుంచి ఒక్కొక్క గోపికను లేపుతున్నారు. ఈ భగవద్ అనుభవం వల్ల బాగా ఆదమరచి నిద్రపోతున్నారట. మరి మాకు ఎందుకో ఇవాళ కూడా అరగంట లేటుగా మెలకు వచ్చింది. అంతటి వాళ్ళని కాదు, కానీ నిన్న అమావాస్య, నిన్న చతుర్దశి మాస శివరాత్రి అవటం వల్ల బాగా లేట్ అయింది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం అయ్యేటప్పటికి బహుశా అందువల్ల ఆదమరిచి నిద్రపోవడం అయింది. మేము కూడా ఇది జ్ఞాపకం వచ్చింది. ఇలా భగవంతుడి యొక్క అనుభవం వల్ల ఆదమరిచి నిద్రపోతున్న ఒక మొట్టమొదటి గోపికని వీళ్ళు నిద్రలేపుతున్నారు. నిద్రలేవటానికి గుర్తుగా కూడా ఏమేమి చెప్తున్నారు చూడండి. తెల్లవారటానికి గుర్తుగా కలకలమని పక్షులు లేస్తున్నాయి. అందరికన్నా పక్షి చాలా గొప్పదట. ఎందుకంటే మన అందరికన్నా ముందు లేచేది పక్షి అట. ఇదివరకు ఆ పక్షుల కలకలారావాలతోటి అలారాలు లేవు. అప్పుడు పక్షుల కలకలారావాలతోటి లేచేవాళ్ళట. తెల్లవారు అయ్యింది అని గుర్తుగా మొట్టమొదటి స్నానం కూడా అవే చేస్తాయట.
మంచినీళ్ళు వెతుక్కొని వెళ్ళి స్నానం చేసేది పక్షులేని అని అంటారు పెద్దలు. మరి అటువంటి ఆ పక్షులు ఆ కలకలారావం వినపట్టలేదా నీకు? మరి నారాయణుడి యొక్క దేవాలయం నుండి శంఖం మోత వినపట్టలేదా? అలానే మరి పూతన యొక్క చనుపాలు త్రావి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది అమ్మవారు. శకటాసురుణ్ణి ఒక పాదంతో తన యొక్క పాదం ఇలా అనేసి వాడిని నుగ్గు చేసి చిన్నప్పుడు కంసుడు పెట్టిన పరీక్షలు ఇవన్నీ కూడా కృష్ణ భగవాన్ని చంపడానికి వేసిన ఎత్తులు ఇవన్నీ పూతన్న పంపిస్తాడు చనుపాలు ఇచ్చి చంపేయమని. ఆ ఘట్టం గుర్తు తెచ్చుకుంటున్నది అమ్మవారు. శకటాన్ని పంపించి దాంతో నుగ్గు చేయాలని చూస్తే ఆ శకటం మీద ఆవహించిన ఆసురుణ్ణి తన యొక్క ఒక పాదంతో అలా తన్నేస్తే అది నుగ్గు అయిపోయింది. ఆ సంగతి గుర్తు తెచ్చుకుంటున్నాడు. క్షీరసాగరంలో పడుకున్న నారాయణ్ణి స్మరించే వాళ్ళందరూ కూడా నిద్రలేచారే, నువ్వు ఇంకా మొద్దు నిద్ర పడుకుతున్నావండి లేమని. ఈ పాసురానికి అర్థం ఇప్పుడు మనం పాసురాన్ని మరొక్కసారి అనుసంధానం చేసుకుందాం. పుళ్ళు సిలింబిరగాన్ పుల్లరయ్యన్ కోయిలల్ வெள்ளை விழிசங்கள் பேரவன் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் ஏய் முறை நன்றுன்று கள்ளச்சகடம் களக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயரமறிந்த வித்தனை உள்ளத்து கொன்று முனிவர்களும் யோகிகளும் மெல்ல விளந்து அரியந்த பேரவம் உள்ளம் புகன்று குளிர்ந்தேலோரெம்பாவாய் తుంగస్తనగిరితటి శుద్ధముద్భోజ్య కృష్ణం పరాధ్యం సంస్కృతి శతశరబద్ధి సాచిష్టాయాం సర్గనిరతం కృతపుంతే బోధాసైనమదితం భూయేవాస్తు భూయా శతమకమణిమాల చారుకల్హారహస్త స్తనభరితమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలకటి నిహితాభిసరక్తిరా కృష్ణనాథ విలసతు దిగులతా విష్ణుతాత్మజా నమః. కర్కటే పూర్వకల్పుంజాం తులసీకరణోద్భవం పాండే విశ్వరాఘవరాం వందే శ్రీరంగనాయకం. భక్తులారా, ఇప్పుడు మనం కులశేఖర ఆళ్వార్ రచించిన ముకుందమాల స్తోత్రం నుండి ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకున్నాం. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరో భగవిధో స్మరణం కుతస్తే. కృష్ణ, ఇంతకుముందు శ్లోకంలో మరణ సమయంలో స్మరించేటట్టుగా నాకు చేయవయ్యా నీ నామాన్ని అని అడిగాను, కానీ ఆ సమయంలో వాత పిత్త శ్లేష్మాలతో నిండిన ఈ కంఠం మూతపడుతుందో ఏమో, అప్పుడు నీ నామస్మరణ చేయగలగనో లేదో చెప్పలేం కదా. అందుకోసం నేనేమడుగుతానంటే, నా మనస్సు అనే రాజహంస నీ పాద పద్మాలనే పంజరంలో ఇప్పుడే వెంటనే ప్రవేశించుగాక అని కోరుకుంటున్నానయ్యా అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు మనం గోదా కథ నుండి కూడా ఒక పేజీని మనం పారాయణం చేసుకున్నాం. ఇట్లుండ ఒకనాట ఏకాంతమందు చెట్లకు పాదులు చేయుచుండంగా తులసీవనమునందున కనిపించే చెలువారు మెయ్యు ఒక్క చిన్నారి పాప. భట్టనాథులు వారు మహేంద్రం ఆయన విష్ణు చిత్తులను పిలుచుకుంటున్నా,
ఎందుకంటే ఆ చిత్తం నిండా విష్ణువే నిండిపోయి ఉంటాట. ఇప్పుడు ఇంకా వేరే పదార్థమే ఉన్నది ఆయనకి మనసులో, ఎప్పుడు విష్ణు చింతనే. అందుకోసం విష్ణు చిత్తుడైన మనం పిలుచుకుంటున్నాము. ఆ భటనాథుల వారు తులసి వనాన్ని పెంచాడు. ఎందుకు? తులసి మాలని రోజు విష్ణుమూర్తికి సమర్పించుకుంటాం కోసం. ఇలా ఆ వనంలో ఉన్న చెట్లకి, ఆ చెట్ల పాదులకు నీళ్లు పోస్తుంటే తులసి వనంబునందున కనిపించే చెలువారు మైనొక్క చిన్నారి పాప. జనకుడికి గనక ఆ సీతాదేవి భూమి దున్నుతుంటే లభించినట్టు మన అయ్యవారికి కూడా అంతే స్థాయిలో త్రేతాయుగంలో జనకులు యంత్రం, మరి కలియుగంలో విష్ణు చిత్తుడు వారు కూడా అంతటి భక్తుడు. అందువల్ల కలకాంచినంటుగా కదలే నాతండు తొలగరి మెరుపుగా తోచనాతనికి ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో విష్ణు చిత్తుని కరుణ విందు పెంపొందే ఎట నుండి ఇటు వచ్చే ఈ చిన్నారి పాప విప్పి చెప్పగనవునే విష్ణు లీలలను. ఏమి చోద్యం బిద్ది ఎవరు లేరా ఏ పుణ్య ఫలముకో ఈ ముద్దు పాప. ఎంత పుణ్యం చేసుకున్నాను నేను పూర్వజన్మలో, ఎంత ముద్దు పాప నాకు లభించింది ఈ వనంలో, ఎవరు కనపట్టలేదు. ఇక్కడ విష్ణు లీల ఎంత విచిత్రమో కదా అనుకుంటున్నాడు ఆ భట్టనాథుల వారు, విష్ణు చిత్తుల వారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం స్వామివారికి హారతినిచ్చి మంత్రపుష్పం చదువుకొని తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ వ్రతాన్ని సుసంపన్నం చేసుకుందాం ఈ రోజుకి.